స్టూడెంట్స్ నాన్న మనము 10th క్లాస్ వాళ్ళకు ఫస్ట్ లెసన్ బర్స్దే బాదల్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనము ఈద్గా సెకండ్ లెసన్ ఈద్గా, ఇది కహానీ. ఈద్గా అనేది దేనికి సంబంధించింది? కహానీకి సంబంధించింది అనమాట. కవి ఎవరు చూడండి, కవి ప్రేమ్చంద్. ఈద్గా కవి ఎవరు? ప్రేమ్చంద్. చూడండి, ఇక్కడ మనము ఫస్ట్ ఉన్ముఖీకరణ తెలుసుకుందాము. ఈద్గా అంటే మీనింగ్ ఏంటో తెలుసుకుందాం నాన్న. ఈద్గా అంటే ప్రార్థనా స్థలాలు. ఈద్గా అంటే ఏంటివి? ప్రార్థనా స్థలాలు. ఎవరికి సంబంధించినటి వాళ్ళకు ప్రార్థనా స్థలాలు అనేటివి ఉన్నాయి కదా మనకు. చూడండి, హిందువులకు సంబంధించి ఏంటి ప్రార్థనా స్థలం? హిందువులకు సంబంధించి దేవాలయాలు, ముస్లింలకు సంబంధించి మసీదులు, క్రిస్టియన్స్కి సంబంధించి గిరిజాఘర్. అంటే గిరిజాఘర్ అంటే ఏంటివి? అంటే ఏంటి? చర్చెస్. ఇట్లా ఎవరికి సంబంధించి, సిక్కులకు సంబంధించి వాళ్ళ, ఎవరి మతానికి సంబంధించి, ఎవరి కులాలకు సంబంధించి వాళ్లకు ప్రార్థనా మందిరాలు అనేటివి ఉన్నాయి. అదేవిధంగా మనకు కూడా ఇక్కడ మనకు ఎవరి గురించి చెప్తున్నారు? ముస్లింల గురించి చెప్తూ ఉన్నారు. ముస్లింలకు సంబంధించి ఈద్గా అంటే ప్రార్థనా మందిరం. వాళ్ళు ఎక్కడ ప్రార్థనలు చేసుకునేది? మసీదులో కదా. ఆ విధంగా ప్రార్థనా స్థలాల గురించి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. ఈద్గా అంటే ప్రార్థనా మందిరము. మీరు టెక్స్ట్ బుక్, పెన్సిల్ తీసుకొని నేను చెప్పేటివన్నీ పైన రాసుకుంటూ ఉండండి, ఓకేనా? చూడండి, ఈద్గా అంటే ప్రార్థనా మందిరాలు. ఈద్గా అంటే ఏంటివి? ప్రార్థనా మందిరాలు. అర్థమైందా? కవి ఎవరు ఇక్కడ? ప్రేమ్చంద్. కవి ఎవరు? ప్రేమ్చంద్. ఇక్కడ మనము ఉన్ముఖీకరణ చూసుకుందాం. చూడండి, పతికోంకో జలతి दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नौ फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखना. ఇక్కడ చూడండి, మనకు ఈ పతికోంకో జలతి दोपहर में, दोपहर అంటే ఆఫ్టర్నూన్. పతికోంకో జలతి, పత్ అంటే యాత్రియాంకో, పతికో అంటే యాత్రికులకు అంటే బాటసారులు. హిందీ టు హిందీ మీనింగ్ అయితే యాత్రికులు. ఈ హిందీ టు హిందీ మీనింగ్ యాత్రికులు, తెలుగులో అయితే బాటసారులు. పతికోంకో అంటే యాత్రికులకు. జలతి दोपहर में, జల్నా అంటే వేడి. జల్నా అంటే ఏమొస్తుంది? వేడి. కాళ్ళు, ఇప్పుడు వాళ్ళు బాటసారులు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వేడి అనేది, కాళ్ళు కాలడం అనేది జరుగుతుంది కదా. दोपहर में, दोपहर అంటే ఆఫ్టర్నూన్. दोपहर అంటే ఆఫ్టర్నూన్ అనేటట్టు. యాత్రికులు, బాటసారులు తమ యాత్ర అంటే అప్పటి కాలంలో ఎక్కువగా నడుచుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. ఏ యాత్రలకైనా. ఇప్పుడంటే బస్సులని, ట్రైన్స్ అని ఏవేవో ఉన్నాయి. కానీ అప్పటి కాలంలో ఎక్కువగా మనుషులు దేనిలో వెళ్ళేవారు? ఎద్దల బండ్లు కట్టుకోవడం, లేకుంటే అన్నం కానీ ఏదో ఒకటి ఇట్లా మూటల్లాగా కట్టుకొని వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ విధంగా పతికోంకో యాత్రికులకు, दोपहर में జలతి అంటే మధ్యాహ్నం పూట వేడి అనేది పుడుతుంది కదా. అప్పుడు ఏమి వస్తాయి? పేడు సదా దేతే హై ఛాయా. ఛాయా అంటే నీడ. ఏవి ఇస్తాయి నాన్న? పేడు సదా అంటే ఆల్వేస్, ఎల్లప్పుడూ. చెట్లు ఎల్లప్పుడూ కూడా నీడనేది ఇస్తాయి. ఎవరికి? యాత్రికులకు, నడుచుకుంటూ వెళ్ళే బాటసారులకు ఈ చెట్లు నీడననేటివి ఇస్తాయి. అదేవిధంగా ఖుష్బూ భరే ఫూలు దేతే హై హమ్కో నౌ ఫూలోం కీ మాల. ఖుష్బూ భరే ఫూల్. ఖుష్బూ అంటే స్మెల్, ఫ్రాగ్రెన్స్ అంటే స్మెల్, వాసన, సువాసన. భరే అంటే భర్ణ అంటే ఫిలప్, నిండు కావడము. భర్ణ అంటే నిండడము. ఫూల్ దేతే హై అంటే సువాసన గల పూలు, సువాసన నిండి ఉన్న పూలు. హమ్కో మనకు, నౌ ఫూలోంకి మాల. నవ్ అంటే న్యూ, కొత్త. ఫూలోంకి మాల ఈ కొత్త పూల సువాసనలు అనేటివి మనకు, ఈ పూలు అనేటివి మంచి సువాసనను వెదజల్లుతాయి అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ కవి. నెక్స్ట్, త్యాగి తరువోంకి జీవన్ సే హంబీతో కుచ్ దేనా సీకో. దీని ద్వారా ఏం నేర్చుకున్నాము? సీకో నేర్చుకోవడం. దేని ద్వారా? త్యాగి తరువం సే. త్యాగన అంటే సాక్రిఫై చేయడము. ఏదైనా కూడా సాక్రిఫై చేయడం అనేది. తరువం సే, తరు అంటే పేడు పాదపు వృక్షు, తెలుసు కదా. తరు అంటే పేడు పాదపు వృక్షు. ఫస్ట్ క్లాస్లో మనకు ఫస్ట్ లెసన్లో మనకు వచ్చింది కదా, వృక్ష అంటే తరు, పేడు, పాదపని. అది తరువం సే. జీవన్ సే అంటే ఆ చెట్ల యొక్క జీవితం గురించి మనము ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. చెట్ల ద్వారా ఏం నేర్చుకోవాలని చెప్తున్నారు ఇక్కడ ఉన్ముఖీకరణలో మనకు? పతికోంకో యాత్రికులకు అవి నీడని ఇస్తాయి. అదే కాకుండా ఎంతో సువాసన వెదజల్లే పూల మాలననేటివి మనకు ఇస్తాయి. ఈ విధంగా త్యాగంతో కూడుకున్న ఈ దీనిల నుంచి మనము కూడా ఏదో ఒకటి ఇవ్వడం అనేది నేర్చుకోవాలనేటట్లు ఇక్కడ కవి చెబుతూ ఉన్నాడు. అర్థమైంది కదా అనేది? అంటే
యాత్రికులు వెళ్ళేటప్పుడు వాళ్ళకు నీడనిచ్చేటేవి చెట్లు, మనకు పూలను పండ్లను ఇచ్చేటేవి చెట్లు. ఈ విధంగా ఎంతో త్యాగంని అంటే తమను త్యాగం చేసుకొని మనకు ఎన్నో ఫలితాలను ఇస్తూ ఉన్నాయి చెట్లు. అదేవిధంగా మనము కూడా ఇతరులకు హెల్ప్ చేసే విధానాన్ని అనేది నేర్చుకోని ద్వారా చెప్తూ ఉన్నారనమాట. ఇది ఉన్ముఖీకరణ. అర్థమైంది కదా. ఇక్కడ చూడండి క్వశ్చన్స్ వేసినారు. పతికోంకో జనతి దుపహర్ మే సుఖ బర వ ఆరాము కిస్కే మిల్తా హై. దుపహర్ మే సుఖ్ అంటే పతికోంకో యాత్రికులకు ఎవరి ద్వారా సుఖము ఆరాం అంటే రెస్ట్ అనేది దొరుకుతుందంటే పేడసే. ఖుష్బూ బరే ఫూలు హమే క్యా దేతా హై. ఖుష్బూ నిండిన పూలు మనకి ఏమిస్తాయి, మాలను ఇస్తాయి. హంబీతో కుచ్ దేనా సీకో కవినే ఏసా క్యో కహా హోగా. మనం కూడా ఏదో ఒకటి ఇవ్వడం నేర్చుకోవాలని కవి ఎందుకు చెప్పాడని ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారనమాట. నెక్స్ట్ చూడండి, ఇంకా ఉన్ముఖీకరణ అయిపోయింది కదా. ఆ తర్వాత మనకు उद्देश्य, इस पाठ का मुख्य उद्देश्य क्या है. చూడండి, कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना और त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध को संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना इस पाठ का मुख्य उद्देश्य है. ఏం ఉద్దేశం చెప్తున్నారు? కహానీ విధాకి భాషా శైలిసే, ఈ భాషా శైలిని అన్వేషించి, ఈ కహానీ విధా, ఈ కహానీ అనేది ఏ విధంగా ఉందంటే భాషా శైలిని అన్వేషించి పరిచిత్ కరాతే హుయే మనకు పరిచయం చేస్తూ ఛాత్రోమే కహానీ లేఖన్ కళాకా. ఛాత్ర అంటే ఎవరినా ఇక్కడ స్టూడెంట్స్ మీరు. ఛాత్రోమే కహానీ లేఖన్ విధాకా వికాస్ కరానా అంటే ఈ కహానీలు ఏ విధంగా రాయాలనేది తెలియజెప్పడము. మరియు ఔర్ అదే కాకుండా త్యాగం అంటే సాక్రిఫైస్ చేయడము. త్యాగం అనేది మరియు సద్భావన, సత్ ప్లస్ భావన, మంచి భావన అనేది నెలకొల్పడము. మరియు అదే కాకుండా వివేక్ అంటే తెలివిని కూడా తెలియచేయడము. జైసే సంవేదనశీల్ కర్తవ్యక, సంవేదనశీల్ అంటే ఇటువంటి మంచి గుణాలను మనకు ఈ కర్తవ్యాన్ని బోధించడము. దీని యొక్క సంబంధీ గుణంకా, దీని గుణాలను వికాస్ కర్ణ మరియు మనలో తెలియచేయడము. ఇవన్నీతో పాటు మరియు ఏది బడే బుజుర్గోంకే ప్రతి, బడే బుజుర్గ్ అంటే వయోవృద్ధ, అంటే ఎవరినైనా వచ్చేది వయోవృద్ధులు అంటే ముసలి వాళ్లకు ప్రతి శ్రద్ధ వ ఆదర్ కి భావన కా వికాస్ కర్నా ఇస్ పాఠ్ కా ముఖ్య ఉద్దేశ్య హై. వాళ్ళను శ్రద్ధతోనూ మరియు ఆదరంగా రెస్పెక్ట్ ఇవ్వడము, వాళ్ళని ప్రేమించడం, ఇవన్నీ కూడా చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ కవి ఎవరు ప్రేమ్చంద్ చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు? కహానీ విధాకి భాష, ఈ కహానీలో మనకు దేన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడంటే ఎక్కువగా ఈ కహానీని ఏ విధంగా రాయాలి మరియు దీని ద్వారా మనము వికాసాన్ని మరియు అదే కాకుండా ఇంకా ఏంటేంటి త్యాగాన్ని సాక్రిఫైస్ చేయడము, సద్భావన మంచి గుణాలను తెలివిని ఏ విధంగా మనము తీసుకోవాలి, అదేవిధంగా వయోవృద్ధులను ఏ విధంగా మనము వాళ్ళకు హెల్ప్ చేయాలి, వాళ్ళను ప్రేమగా చూసుకోవాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము అని చెబుతున్నారు. ఇప్పుడు చూడండి, ఎంతోమంది తమ తల్లిదండ్రులను అంటే పెద్దవాళ్ళైనా చాలామంది ఏం చేస్తున్నారు, తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేస్తున్నారు నాన్న. అంటే ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీరు వృద్ధాశ్రమాల్లో చేర్చేస్తే ఫ్యూచర్లో మీ పిల్లలు కూడా మిమ్మల్ని కూడా అదే విధంగా చేయరా. కాబట్టి బడే బుజుర్గోంకో పెద్దవాళ్ళను ఆదరించడము, వాళ్ళను మనము ఎంతో ప్రేమగా చూసుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఆ పెద్దవాళ్ళు అనేవాళ్ళు మనకు ఇండ్లలో ఉన్నారంటే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. పాత కథలన్నీ చెప్తారు వాళ్ళు మనకు, ఎన్నో అంటే నీతి కథలనేటి మరియు పురాణాల గురించి దీళ్ళ గురించి అంతా కూడా పెద్దవాళ్ళు ఉంటే మనకు అన్నీ తెలుస్తాయి. అదే పెద్దవాళ్ళు అనేవాళ్ళు మనకి ఇంట్లో లేకపోతే దేళ్ళ గురించి తెలియదు నాన్న. వాళ్ళు మనకు హెల్పింగ్గా కూడా ఉంటారు మనకు అనేటట్లు, అంటే వాళ్ళను మనము చూసుకోవాలి అనేటట్లు ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ విధా విశేష్, इस पाठ का मुख्य विधा विशेष ఏంటి చూడండి. कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय से जोड़ता है. कहानी शब्द, कहानी అనే శబ్దము దేని నుంచి వచ్చింది అంటే ఇక్కడ కహ్ కే సాత్, కహ్ ధాతు కే సాత్, కహ్ అంటే చెప్పడం, కహ్ అంటే చెప్పడం, ఆని కృత ప్రత్యయ జోడ్నే సే ఆతా హై. కహ ప్లస్ ఆని కహానీ, ఇందులో ప్రత్యయ ఏది నానా ఆని. ఈ ప్రత్యయ కలపడం వల్ల మనకు కహానీ అనేది వస్తుందన్నమాట. కహ కా అర్థ హై అంటే కహ కా ఆశయ హై యా అర్థ హై. ఆశయన్న అర్థన్న రెండు ఒకటే. కహ కా ఆశయ హై కహనా, కహ కా ఆశయ హై క్యా హై కహనా. కహనా అంటే చెప్పడము.
किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. చూడండి, కిసి ఘటన యా బాత్ కా ఏదైనా ఒక సంఘటనను లేకుంటే బాత్ మాటను సుందర్ ఢంగ్ సే అందంగా తీర్చిదిద్దడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము, కహానీ యొక్క ముఖ్య ఉద్దేశము అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ అదే కాకుండా ఇస్ కహానీమే, ఈ కథలో మనకు ఇస్ కహానీమే ఎక్కువగా ఎవరి గురించి చెప్తున్నారు చూడండి. इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है. ఈ స్టోరీలో మనకు ఎక్కువగా దాది ఔర్ పోతే కా, దాది అంటే గ్రాండ్ మదర్, పోతా అంటే మనవడు అన్నమాట, గ్రాండ్ సన్. పోతే కా మార్మిక్ ప్రేమ్, మార్మిక్ అంటే నిగూఢమైన, మార్మిక్ అంటే నిగూఢమైన ప్రేమ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దర్శాయ అంటే కనిపించడము, ఇటువంటి ప్రేమ మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇస్మే కథన్ వ సందర్భ వాతావరణ కా సజీవ చిత్రం హై. ఇందులో కథను సంబంధించి మరియు ఆ కథకు సంబంధించిన సందర్భాన్ని గురించి, ఆ వాతావరణం అనేది ఏ విధంగా ఉంటుంది, సజీవంగా. కు విలోమ శబ్దం నిర్జీవ్. సజీవం అంటే బతికి ఉండేది, నిర్జీవం అంటే బతికి చలనం లేనోటివి అనేటట్లు వస్తుంది. అంటే ఈ స్టోరీ మనకు జరిగినట్లుగానే కనిపిస్తుంది అనమాట, మనం చూసిన కథగానే, అంటే ఎక్కడో విన్న కథగా ఉండవు, మన చుట్టుపక్కల జరిగిన కథలాగానే ఇది కనిపిస్తుంది. అంటే ఇస్మే బాల్యావస్థ కా నిర్మల్ భావనాओं का సుందర ప్రతిబింబ దర్శాయా గయా హై. అదే కాకుండా ఇందులో బాల్యావస్థ గురించి మనకు అవస్థలు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అంటే చిన్నది బాల్యావస్థ, ప్రౌఢావస్థ, శైశవావస్థ ఇట్లా మాదిరి ఉన్నాయన్నానా. అట్లా బాల్యావస్థకి నిర్మల్ భావన ఓంక, నిర్మల్ స్వచ్ఛమైన, ప్యూర్ నిర్మల్ భావన ఓంక సుందర ప్రతిబింబ దర్శాయా గయా హై. ఆ స్వచ్ఛమైన ప్రేమను ఇక్కడ మనకు తెలుపుతూ ఉన్నారన్నమాట అబ్బాయి యొక్క, అది ఈ స్టోరీలో మనకు చెబుతూ ఉన్నారన్నమాట. అంటే ఏం చెప్తుంది ఇక్కడ విధా విశేషు, కహాని అంటే కహనా చెప్పడం ధాతువు నుంచి, ఆని ప్రత్యయ అనే దాని నుంచి ఇది వచ్చింది. ఇందులో దాది ఔర్ పోతేక మార్మిక్ అంటే వాళ్ళిద్దరి యొక్క నిగూఢమైన ప్రేమను మనకు తెలుపుతూ ఉన్నారు. ఇది బాల్యావస్థకు సంబంధించిన అంటే తాని మనసులోని భావనలు ఇక్కడ మనకు స్పష్టంగా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇది విధా విశేష్. లేఖక్ కా పరిచయ్ కౌన్ హై దేఖ్నా. చూడండి, లేఖక్ ఎవరు, ప్రేమ్చంద్. ఈయన ఎవరు, प्रेमचंद. చూడండి, प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. చూడండి, ఆయన ఎక్కడ జన్మించినారు ప్రేమ్చంద్. చూడండి, ప్రేమ్చంద్ కా జన్మ అంటే జన్మించడము. ఏ గరీబ్ ఘరానే మే, గరీబ్ అంటే పేద, పేదకు విలోమ శబ్దం అమీర్. ఘరానే మే కాశీ మే, ఎక్కడ జన్మించినాడు కాశీలో. 31 జూలై, 31 అంటే 31, 30 అంటే 30, 31 అంటే 31 జూలై 1880 మే హువా. ఎప్పుడు ఏ ఇయర్, 1880 అంటే 1880లో ఈయన జన్మించినాడు. 31 జూలై 1880లో ఈయన జన్మించినాడు. దీన్ని హిందీలో ఏమంటారు రాసి పెట్టుకోండి, నేను మళ్ళీ టెక్స్ట్ బుక్లన్నీ చెక్ చేస్తాను రాసినారా లేదని. 31 జూలై 1880, 31 31 అంటారు. 1880ని 1880 हुआ. इनके बचपन का नाम गणपतिराय श्रीवास्तव था. ఈయన చిన్నప్పటి పేరేంటి, గణపతిరాయ్ శ్రీవాస్తవ్. ఈయన చిన్నప్పటి పేరేంటి, గణపతిరాయ్ శ్రీవాస్తవ్. इन्होंने ट्यूशन पढ़ाते हुए మెట్రిక్ तथा ఏంటి నౌకరీ करते हुए BA పాస్ కియే. ఈయన ట్యూషన్లు చెప్తానే మెట్రిక్ అంటే ఏంటి వస్తుంది, 10th అన్నమాట. ఈయన ట్యూషన్లు చెప్తూ ఉన్నప్పుడే మెట్రిక్, మరియు ఆ తర్వాత ట్యూషన్ చెప్తా ఉన్నప్పుడే మెట్రిక్ చేసినాడు. ఆ తర్వాత నౌకరీ అంటే ఏదన్నా ఒక జాబ్ చేస్తూ ఏం చేసినాడు, BA పాస్ అయినాడు అనమాట. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 30 से अधिक कहानियाँ लिखी. ఈయన ఎక్కువగా 1 దర్జన్ అంటే డజన్. 1 దర్జన్ అంటే ఏంటి నాన్న, 1 డజన్ అన్నమాట. 1 దర్జన్ ఉపన్యాస్ ఏంటి, ఈయన అందుకే ఉపన్యాస సామ్రాట్ అని అంటారు. 1 డజన్ ఉపన్యాసాలు, మరియు అదే కాకుండా 300 से अधिक कहानियों की रचना की. 300 से अधिक అంటే 300 కంటే ఎక్కువ కహానీలు అనేది రచించినాడు ఈయన. ఎవరు ప్రేమ్చంద్. అంటే 1 డజను ఉపన్యాసాలు, ఉపన్యాస్ అంటే స్పీచెస్ వస్తాయి, నెక్స్ట్ కహానీలు అంటే స్టోరీస్ వస్తాయి. ఇట్లా 300 से अधिक 300 కంటే ఎక్కువగా కహానీలు రచించినాడు. 1 డజన్ కంటే ఎక్కువగా
ఇన్ని ఉపన్యాసాలు చేసినాడనమాట. ఇన్హే ఉపన్యాస్ సామ్రాట్ బి కహా జాతా హై. అందుకే ఈయనను ఉపన్యాసాలు ఇన్ని చేసినాడు కాబట్టి ఈయనను ఏమని చెప్తారు? ఉపన్యాస్ సామ్రాట్ బి కహా జాతా హై. ఏమని అంటారు? ఉపన్యాస్ సామ్రాట్ బి కహా జాతా హై. ఇన్కి కహానియో మానస్ సరోవర్ శీర్షక్ సే ఏంటేంటి చూడండి, ఇన్కి కహానీ మానస్ సరోవర్ శీర్షక్ సే 8 ఖండో మే సంకలిత హై. ఈయన రచించిన కహానీలు ఎక్కువగా మానస్ సరోవర్ అనే శీర్షికలో 8 ఖండోం సే సంకలిత హై, 8 ఖండాలుగా విభజించబడినాయన్నమాట. మానస్ సరోవర్ అని పేరు పెట్టి దాన్ని 8 ఖండాలుగా విభజించినాడు. ఈయన రచించిన ముఖ్య కవితలు మరియు కహానీలు మరియు ఉపన్యాసాలు చూద్దామా? చూడండి, గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, నెక్స్ట్ प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास है. ఈయన ముఖ్య ఉపన్యాసాలు ఏమేమి ఉన్నాయి నాన్న? చూడండి, గోదాను, గబను, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఆది ఇవన్నీ కూడా ఉపన్యాసాలు. ఇన్కి కహానియో మే పంచ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్ ఆది ప్రముఖ హై. ఈయన రచించిన ముఖ్యమైన కహానీలలో అంటే 300 से अधिक కహానీలకి 300 కంటే ఎక్కువ రచించినాడు. అందులో ఎక్కువ ఫేమస్ అయినటివి ఏంటంటే పంచపరమేశ్వర్ అనేది మరియు బడే ఘర్కి బేటీ, కఫన్ అనేది. ఈయన రచించిన ఈ కఫన్ అనే దానికి కూడా జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించిందనమాట. ఇది కవి పరిచయం. చూడండి, కవి పరిచయం చూసుకోండి ఒకసారి. कवि का नाम क्या है? ईदगाह कहानी का कवि का नाम प्रेमचंद है. ये काशी में 31 जुलाई 1880 में जन्म हुआ. इनका बचपन का नाम है गणपति राय श्रीवास्तव. इन्हें 1 दर्जन उपन्यास और 300 से अधिक कहानियाँ भी लिखी है. इन्हें उपन्यास सम्राट भी कहा जाता है. ये मैट्रिक ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी कराते हुए BA पास हुए हैं. ఈ విధంగా इनके उपन्यास गोदानु, गबनु, सेवा सदन, निर्मला, कर्मभूमि आदि और इनकी कहानियाँ में मुख्य कहानियाँ बड़े घर की बेटी, गफनु, పంచపరమేశ్వర్ ఆది హై. ఈ విధంగా కవి పరిచయం అనేది కంపల్సరీ నేర్చుకోవాలన్నా. చూడండి, ఇక్కడ మనకు छात्रों के लिए सूचना ఏమి ఇచ్చినారు? విషయ ప్రవేశ ధ్యాన్ కే పడియే, పాఠ్య విషయ సమజియే అంటే అది చదివి దాన్ని అర్థం చేసుకోండి. पाठ ध्यान से पढ़िए, जिस शब्द का अर्थ समझ में ना आए उसके नीचे रेखा कीजिए. ఆ లెసన్ అనేది రీడ్ చేయండి నాన్న. ఈరోజు నేను లెసన్ ఇది ఇంట్రడక్షన్ ఇస్తున్నాను కదా, నెక్స్ట్ క్లాస్కు లెసన్ రీడ్ చేయండి. ఓకేనా? లెసన్ రీడ్ చేయడము, దాని గురించి తెలుసుకోవడము. నెక్స్ట్ రేఖాంకిత శబ్దం కే అర్థ శబ్దకోశ్ మే ఢూంఢియే. శబ్దకోశ్ అంటే ఆల్రెడీ ఫస్ట్ లెసన్లో చెప్పాను, ఏంటి? డిక్షనరీ అని అర్థం. దాంట్లో వెతకండి. తెలిసినోటి మీరు చేయండి, తెలియనోటి ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, ఇంకా తెలియకపోతే కానీ టీచర్స్ని అడిగి రాసుకోండి అని చెప్పడం అనమాట. ఇక్కడ చూడండి, మనకు ఒక కొటేషన్ ఇచ్చినారు. ప్రతి లెసన్స్లోనూ ప్రతి దాని కాడ కొటేషన్ అనేది ఉంది. చూడండి, మన్ కో పవిత్ర రఖనా హీ సబ్సే బడా ధర్మ హై. కబీర్ దాస్. ఇది చెప్పింది ఎవరు? కబీర్ దాస్. ఏమని చెప్పాడు? మన్కో మన మనస్సును పవిత్ర రఖనాహి, పవిత్రంగా అంటే స్వచ్ఛంగా, ప్యూర్, ఏ కల్మషము లేకుండా ఉంచడము సబ్సే బడా ధర్మ హై, చాలా ముఖ్యమైన ధర్మము అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇది నాన్న ఏడి కవి పరిచయం. నెక్స్ట్ చూడండి, ఇందులో విషయ ప్రవేశ్ అంటే ఈ స్టోరీ దేని సంబంధంగా మనకు ఉందో తెలుసుకొని నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ స్టోరీకి వెళ్దాము. చూడండి, విషయ ప్రవేశ్ ఏం చెప్తున్నారు? प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. ప్రాచీన కాల్ సే హీ, ప్రాచీన కాలం అంటే పురాతన కాలం నుంచి కూడా నైతిక మూల్యం అంటే నైతికపరమైన మూల్యాలు అంటే మనకు సంప్రదాయపరమైన అంటే కల్చర్ పరంగా వచ్చే ఈ అంటే ఎవరి మతానికి సంబంధించి వాళ్ళకు వచ్చే వాళ్ళ సంబంధంగా వచ్చే అభిప్రాయాలు ఇవన్నీ కూడా భారతీయ జీవన్కే, మన భారతీయ జీవితంలో ప్రతిబింబ రహే హై, ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. ఎవరి మతానికి సంబంధించి వాళ్ళ కట్టుబాట్లు అనేటివి ఉన్నాయని ఇక్కడ చెప్పడం. ఇన్కే రూప్ హర్ భారతీయ మే సమాయా హుయా హై. దాని రూపం అంటే ప్రతిదీ కూడా మన ప్రతి భారతీయుల్లోనూ దీనిలను మనం చూడగలుగుతున్నాము. హమ్ అప్నే బుజర్గో అంటే ఇక్కడ ఇచ్చిన చూడండి, వయోవృద్ధో, మనము మన పెద్దవాళ్ళకు బడా ధ్యాన్ రఖతే హై. మన భారతదేశంలో ఎక్కువగా పెద్దవాళ్ళను గౌరవిస్తాం కదా, రెస్పెక్ట్ ఇస్తాం కదా, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అట్లా జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హై, ఆ విధంగానే ఇప్పుడు మనకి ఈ స్టోరీలో చెబుతూ ఉన్నారనమాట. అది నాన్న ఈ మనకు ఈద్గాహ్ కహానీ గురించి ఇంట్రడక్షన్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ స్టోరీలోకి వెళ్దామన్నట. ఓకేనా? థ్యాంక్ యూ.